హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ నేమ్ వచ్చేసి దేవి ద బ్లాగర్. ఏం చేస్తున్నారండి? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు మన వీడియో వచ్చేసి సండే స్పెషల్ వీడియో అండి. ఎప్పుడు చికెన్ కర్రీ రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో 2 కర్రీస్ కింద చేశాను. చూసేసేయండి. ముందుగా చికెన్ అయితే కడిగి పెట్టుకోవాలి. చికెన్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం. ఏంది అమ్మాయి ఇలాగా పచ్చళ్ళు వేసినట్టు వేస్తుంది అని మాత్రం అనుకోకండి. చికెన్ క్వాంటిటీ ఎక్కువ కాబట్టి 3 kgs కాబట్టి కారం అట్లా వేసిన. ఇంకా ఫైనల్గా ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి. ఈ 3 మంచిగా మిక్స్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్కి పట్టేలాగా. ఇవి మిక్స్ చేసిన తర్వాత ఫ్రెష్గా అల్లం వెల్లిగడ్డ ఆడి వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఫ్రెష్గా అల్లం వెల్లిగడ్డ ఆడి అయితే మిక్సీ పట్టి అయితే వేసినానండి. ఇది కూడా మంచిగా మిక్స్ చేసిన తర్వాత చికెన్ నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నా. దాంట్లో వాటర్ అయితే వేసుకుని బాయిల్కి అయితే పెట్టాను. దాంట్లోకి గరం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. లైట్గా రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. వాటర్ యాడ్ చేసిన కర్రీ అయితే మంచిగా బాగా దగ్గరికి అవ్వనివ్వాలండి. ఇంకా ఇందులో గరం మసాలాకి జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నేనైతే యాడ్ చేయలేదు. అదే కర్రీకి ఒక పక్కన బాయిల్ అయితేనే చికెన్ పక్కన పెట్టుకుని ఇంకొక పెనంలో అయితే యాలకులు, ఉల్లిగడ్డ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత బాయిల్ చేసుకున్న చికెన్ అయితే అందులో యాడ్ చేసుకోవాలండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. సూపర్ యమ్మీగా బాగుంది. ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ మంచిగా మగ్గనిచ్చిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా బాగా మగ్గనిచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇది వేరే స్టైల్లో చేస్తున్నాను. ముందుగా మసాలా పెట్టుకుని ఉంచుకున్నాను కదా, దాన్ని ఆయిల్ వేసుకుని మంచిగా మగ్గనిచ్చిన తర్వాత మసాలా యాడ్ చేసుకుని దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకా మా చిన్నబాబుకి అయితే పెట్టిన, ఆయన సూపర్ యమ్మీగా ఉంది మమ్మీ, బాగుందని చెప్తున్నాడు. రసం చేసిన కానీ దాన్ని పప్పుచారు అనుకుని ఫీల్ అవుతున్నాడు ఆయన. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.